హలో అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు వను వెంకీ వ్లాగ్స్. బయట హోటల్ స్టైల్లో లాగా కలర్ఫుల్ గా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో అయితే చూపిస్తాను. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది, నాది గ్యారంటీ. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులోకి హోల్ బిర్యానీ దినుసులను అయితే వేసేసుకోవాలి. వాటితో పాటే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు జీరా కూడా వేసుకోవాలండి. వీటిని లో ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్ లో వేసుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఎందులో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ కడాయి అయితే తీసుకోవాలి. ఇందులోకి నీట్ గా కడుక్కున్న 1 కేజీ చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 2 టేబుల్ స్పూన్ వరకు కారం, ఇక్కడ పసుపు, అలాగే మనం పౌడర్ చేసుకున్న మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటితో పాటే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కట్ చేసిన 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, 1 కప్పు పెరుగు, అరచక్క నిమ్మరసం, అలాగే వీటితో పాటు ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ చికెన్ కి బాగా పట్టేలాగా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ అయితే 80% అయితే కుక్ అవ్వనివ్వాలి. ఈ చికెన్ ఉడికే లోపు ఒక పక్కన రైస్ అయితే ఉడికిచ్చేసుకుందాము. ఒక డేషా పెట్టుకొని అందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అందులోనే బిర్యానీ దినుసులు, అలాగే కొత్తిమీర, పుదీనా, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యే టైంలో రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ ఉడికించడానికి వాటర్ ఇంత క్వాంటిటీ అనేమి ఉండదు. మనం డైలీ పెట్టుకునే ఎసరు కంటే కూడా కొంచెం ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ ఇలా 70 to 80% ఉడికిన తర్వాత ఎసరు వాటర్ని ఒక 3 గంటల వరకు వేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. చికెన్ ఇలా 80% ఉడికిన తర్వాత 80% ఉడికిన రైస్ని చికెన్లో అయితే వేసేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాసుల వరకు ఎసరు వాటర్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, అలాగే కొంచెం ఫుడ్ కలర్, నేనైతే గ్రీన్ కలర్ వేస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ గా ఉంటే అదైతే వేసుకోండి. మీ దగ్గర ఉంటే గీ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. మూత పెట్టి పైన ఏదైనా బరువు పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో అయితే ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ మూత తీసి ఒకసారి బిర్యానీని అడుగు నుంచి అయితే కలుపుకోవాలి. ఇలాగే కాకుండా ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికి కాంబినేషన్ గా నేనైతే చికెన్ కర్రీ వండాను. నిమ్మకాయ పిండుకొని ఆనియన్ కలుపుకొని తింటే ఎంత టేస్ట్ గా ఉంటుందో బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ట్రై చేయండి. హోటల్ స్టైల్లో లాగా కలర్ఫుల్ గానే కాదు, టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.